మీరందరూ నన్ను చూస్తే మీ టీము కాదు, మీకు సంబంధించిన గారు దిలీప్ గారు ఒక్కరితోనే నాకు బాండ్ ఉంది. మీకు సార్ కావచ్చు దిలీప్కి సార్ నేను. అంటే మీరు ఎట్లా ఉన్నాడు, దిలీప్కి సార్ ఏంటి, దిలీప్కి ఏజ్ పెద్ద వేరియేషన్ లేదనుకుంటున్నారా? ఏ సార్ అనుకుంటున్నారు మీరు? గెస్ చేయండి. ఎస్, వెరీ గుడ్, డాన్సర్. అయితే నాకు బాండ్ ఎలా స్టార్ట్ అయింది దిలీప్తో అనేది నాకన్నా దిలీప్ చెప్తేనే బాగుంటుంది. ఒకసారి దిలీప్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. యాక్చువల్గా సార్ నేను నా 6th క్లాస్ అనుకుంటా, న్యూ ఇయర్ రోజు సార్ యాక్చువల్గా ఒక డ్యాన్స్ కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేశారు సార్. అప్పటికప్పుడు తెలిసి క్యాజువల్గా వాసవి కన్యా కపరమేశ్వరి టెంపుల్లో వెళ్ళి ఒక అటెంప్ట్ ఇచ్చాం మా తెనాలిలో. అప్పుడు అనుకోకుండా ఆ టౌన్లో ఆ రోజు పెట్టిన కాంపిటీషన్లో 2nd ప్రైజ్ వచ్చింది నాకు. సో ఒక ప్రైజ్ అనేది బయట నుంచి ఒక డ్యాన్స్ పరంగా అప్పుడు ఫస్ట్ సార్ చేతుల మీద కూడానే తీసుకున్నాను. అప్పట్లో డ్యాన్స్ నేర్చుకోవడానికి కూడా కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బందులు, ఫీజులు కట్టాల్సిన ఆ సిచ్యువేషన్లో కూడా సార్ యాక్చువల్గా ఇప్పటికీ కూడాను ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు సార్. డ్యాన్స్ అంటే హీఈస్ నాట్ వర్క్ ఫర్ కమర్షియల్ పర్పస్, హీఈస్ లైక్ సొసైటీ కోసం, తన ప్యాషన్ కోసం లైక్ ఇప్పటికీ కూడా డ్యాన్స్ అండ్ కరాటేని మా తెనాల్లో చాలామంది పిల్లల్లో ఉన్న స్కిల్స్ని బయటికి తీసుకురావడానికి నిజంగా సార్ ఎప్పుడు వర్క్ చేస్తారు. దానికి ఐఎమ్ సో అప్రిషియేట్ ఆన్ దిస్. సో ఈ పర్టికులర్ మూమెంట్ని అంటే అది ఆ డ్యాన్స్ అనేది తర్వాత ఎంతగా మారింది ఏంటనేది మీకు తర్వాత తెలుస్తుంది, చెప్తాను. సో దానికి మెయిన్ రీజన్గా సార్ని ఈరోజు పిలవడం జరిగింది. సార్ ప్లీజ్ కంటిన్యూ. నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం మైక్ పెట్టుకొని మాట్లాడతాం. ఏమైనా చిన్న తప్పులు వస్తే క్షమించండి, ఏమనుకోకండి, సారీ. అయితే దిలీప్ చెప్పాడు కదా, తన 6th క్లాస్లో నా దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు అంతే. 2003, ఈరోజు 2025. ఈ మధ్యలో దిలీప్ ఏమైపోయాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మరలా ఇప్పుడే నేను దిలీప్ని చూడటం 6th క్లాస్ తర్వాత. మీ అందరికి తెలుసా, నేను 2 days క్రితము ఒక డాన్స్ చిన్న షార్ట్ పెట్టాను సోషల్ మీడియాలో. అది చూసి నా నెంబర్ని కనుక్కొని ఫేస్బుక్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేసి నన్ను రమ్మని కాల్ చేశారు. ఫస్ట్ దిలీప్ అని అంటే నాకు ఎవరో అర్థం కాల. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకుంటారు కదా, వాళ్ళల్లో ఎవరో అని అర్థం కాల. తర్వాత చెప్పంగానే సో అని దిలీప్తో నేను ఒక ఫోటో దిగాను అప్పుడు ఆ రోజుల్లో. ఆ ఫోటో నా కళ్ళ ముందు కనపడింది. పైగామో వాట్సాప్లో చూసాను నేను పిక్, సేమ్ డీపీ చూస్తే సేమ్ అదే ఫేస్. మా దిలీపేనా? ఒక టీం తయారు చేసుకున్నాడు, బాగా చేసే వాళ్ళందరినీ ఒక టీమ్గా. ఆ టీంలో దిలీప్ ఒకడు. అందుకని 6th క్లాస్లో మాయమైపోయిన దిలీప్ మరలా ఇప్పుడు చూస్తున్నాను. ఇంతమంది స్టూడెంట్స్ ద్వారా దిలీప్ చైర్మన్ అనగానే స్టూడెంట్స్ అందరికి చెప్పాను నేను తెనాల్లో. వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ నన్ను గుర్తు పెట్టుకొని 22 years తర్వాత నన్ను పిలిచి ఇక్కడ మీ ముందు మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు నేను చాలా గర్వపడుతున్నా దిలీప్ ద్వారా. యాక్చువల్గా చాలామంది తన కెరీర్లో నాలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు, అందరిని గుర్తుంచుకోలేరు కదా, నాకు స్టేజ్కి వెళ్ళిపోతారు. కానీ 22 years అయిపోయినా కానీ నన్ను గుర్తు పెట్టుకొని కాల్ చేసి ఫ్లైట్ బుక్ చేశాడు. నాకు ఇబ్బందిగా ఉంది, చాలా న్యూస్ రిపోర్టర్గా చేస్తుంటాను, హాస్పిటల్లో డేటా మేనేజర్గా చేస్తుంటాను, నేను మల్టిపుల్ వర్క్స్ చేస్తుంటాను కదా, ఇక్కడ రావడం కష్టం అంటే వితిన్ 5 minutesలో నేను ఇప్పుడే సార్ అని ఫ్లైట్ బుక్ చేసేసాడు. ఇంకా నాకు తప్పలా. అంటే తనకున్న అభిమానం నా మీద ఎలా ఉందో అనేది తన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నీకు నేను సార్నైనందుకు. ఇంకోటి దిలీప్ విషయంలో ఒకటి గుర్తుంచుకోండి, డాన్స్ సారు అని అంటున్నారు కదా, ఇప్పుడు ఇందాక పర్ఫార్మెన్స్ చేశారా, సూపర్ చేశారు అందరూ, చాలా గ్రేట్, చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే మీకు చెప్పిన సార్ కూడా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా నేర్పారు. అంటే దిలీప్ కూడా నేర్చుకొని చూడొచ్చు, చాలా బాగుంది, వెరీ గుడ్. అంటే చేసిన టీం అందరూ ఒకే రైఫిల్ చేశారు సార్, అది గ్రేట్.
వెరీ గుడ్. ఎందుకంటే అట్లా చేయటమే ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు లేదు. ఫస్ట్ నుంచి దిలీప్కి అదే చెప్పేవాడిని, పర్ఫెక్ట్నెస్ కావాలి, పర్ఫెక్ట్నెస్. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేపించేవాడిని రిహార్సల్స్, పర్ఫెక్ట్ కావాలని. కానీ దిలీప్ ఆ పర్ఫెక్ట్నెస్ తన జాబ్లో చూపించాడు, తన పొజిషన్లో చూపించాడు. అందుకే ఈ స్థాయికి వచ్చాడు. ఏదో డాన్స్ వరకే పర్ఫెక్ట్నెస్ చూపించాల, పొజిషన్లో కూడా పర్ఫెక్ట్నెస్ చూపించాడు. అందుకే అంటారు ఈ రోజుల్లో 95 మార్క్స్ రావటం అందరికి కామన్. 95 మార్క్స్తో పాటు డాన్స్ కానీ సంథింగ్ టాలెంట్ ఉండటం చాలా తక్కువ మంది. మల్టిపుల్ ఆ ఎనర్జీ ఉంది కాబట్టి దిలీప్ ఈ స్థాయికి వచ్చాడు. అందరు చదవటం ఒకటే మైండ్లో పెట్టుకోకండి. తన బాడీ మర్చిపోతున్నారు చదువులో పడి. స్టిఫ్గా ఉండాలి, పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్ ఉండాలి, చదువు ఉండాలి, టాలెంట్ ఉండాలి, అట్లా అదృష్టం కూడా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు. నేను దిలీప్ చిన్న 6th క్లాస్లో ఎట్లా ఉంటాడు తెలుసు కదా, బొద్దుగా ఉండేవాడు, ముద్దుగా చిన్న బుగ్గలు వేసుకొని అట్లానే ఉన్నాడు. కానీ గడ్డాల మీసాలు వచ్చినాయి అంతే. ఈరోజు ఇక్కడ జరిగిన కాంపిటీషన్స్ ఎట్లా అనిపించినాయి అంటే, నా అభిప్రాయం ప్రకారం స్టేట్లో రకరకాల ప్లేస్ల నుంచి మంచి డాన్సర్స్ అందరూ వచ్చి డాన్స్ మాస్టర్స్ కాంపిటీషన్ పెడతారా అట్లా ఉంది. ఒక స్టూడెంట్స్ లాగా అనిపించలే. అందరూ పర్ఫెక్ట్గా చేశారు, చాలా బాగా చేశారు. వెరైటీస్ ఉన్నాయి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా మందికి ఉండవు. యాక్చువల్గా ప్రొఫెషనల్స్ మాత్రమే, డాన్స్ మాస్టర్లు మాత్రమే తెలిసింది ఎక్స్ప్రెషన్స్. మీరు ఎక్స్ప్రెషన్లు విత్ డాన్స్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వీళ్ళల్లో జడ్జెస్ చేయటం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే నాకు దిలీప్ నాకు ఒక పరీక్ష పెట్టినట్టుంది. బట్ కానీ మీరు ఇది స్పోర్టివ్ తీసుకోండి. పొరపాటున నేను 2nd ప్లేస్ వచ్చిందా, 3rd ప్లేస్ వచ్చిందా అంటే నేను సరిగ్గా చేయలేదేమో అనేది కాదు. అందరూ పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అవి ఒకసారి చెప్తాను. ఫస్ట్ 4th ప్లేస్ వచ్చేపాటికి వైజాగ్ టీం 4th ప్లేస్. వెరీ గుడ్ వైజాగ్ టీం. అవార్డ్స్ తీసుకునేటప్పుడు కొంచెం క్లాప్స్ తో ఈ లాస్ట్ మూమెంట్ ని ఎంజాయ్ చేయండి. 4th ప్లేస్ ఇస్ వైజాగ్ టీం. డోంట్ మిస్ దిస్ మూమెంట్. మీరు కొంచెం అంటే కరెక్ట్గా చేశారు. 2 లైన్స్లోనే మెయింటైన్ చేశారు. అటు ఇటుగా కనిపించలా. వెనకాల వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నా ముందు వాళ్ళకి కనిపించలా. అవి కొంచెం చేంజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా థర్డ్ ప్లేస్ గోస్ టు బెంగళూరు టీమ్. బెంగళూరు టీం యాక్సెసరీస్ ఇంకా ఉపయోగిస్తే ఇంకా బాగుండేది. అంటే డాన్స్ వేశారు విత్ యాక్సెసరీస్ అందరు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ ఉంది. అది కూడా కలిపితే బాగుంటుంది. ఓకే, విజయవాడ ఎవరున్నారు? మీకు 2nd ప్లేస్. విజయవాడ 2nd ప్లేస్. కమాన్. ప్రాపర్టీస్ బాగున్నాయి, ప్రాపర్టీస్ బాగా, టైపింగ్ కరెక్ట్గా ఉంది. వెరీ గుడ్. విజయవాడ టీము చాలా బాగా చేశారు. బట్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేవు. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి. ఈసారి చూస్తాను ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అందరూ ఉన్నారు. అన్నీ అయితే ఉపయోగించిన యాక్సెసరీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి.
బట్ ఫేస్ లో అందరూ డల్గా ఉంది, ఏందో ఫేస్ నాకు అర్థం కాలేదు. ఫేస్ లో ఈసారి విజయవాడ టీమ్ స్పిరిట్ తో వస్తారు అయితే. వెరీ గుడ్. ఎనీ హ్యావ్ బాగుంది, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ విజయవాడ టీమ్. దెన్ ఫైనల్లీ ఫస్ట్ ప్లేస్ గోస్ టు హైదరాబాద్ టీమ్. Master, please come. Hello. First place and second place ki 25,000 cash place kuda announce chestunnam. Vijayawada team also come here. సో మీ డాన్స్ మాస్టర్ అయితే వచ్చారు. డాన్స్ మాస్టర్స్ ఇద్దరు ఒక చిన్న స్టెప్ మూమెంట్ ఏమైనా ఇస్తారా స్టూడెంట్స్ కోసం? దాయిదమ్మా కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. నిలువెల్లా తిరబూసే నవ యవ్వనాల కొమ్మ. కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. మాస్టర్ ఒక 16 years అవుతుందా? 23 years 23 years బ్యాక్ ముందు నేను స్టార్ట్ చేసిన ప్రాక్టీస్ ఇది. కొన్ని మర్చిపోయావా? గ్రేట్ మెమరీ బాగుంది మాస్టర్ మన ఇద్దరికి.